నామానికి స్తోత్రములు. ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, కొద్దిసేపు లేఖనాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుతాను. మనసు పెట్టి వినండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందుకొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ కలిగిన దయ కలిగినటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరొకమారు దీనుడైనటువంటి నా ఎడల మీరు కృప చూపి మరొకమారు మీ ప్రియులకు లేఖనాన్ని బోధించడానికి మీరు నా బ్రతుకు దినములను ఆయుష్కాలమును పొడిగించి సజీవుడిగా నిలిపి బోధించుటకు మీ కృపనిచ్చిన విధానం బట్టి రుణస్థుడును. మరొకమారు మీ పాదాల సమీపమును చేరి లేఖనాన్ని ధ్యానించడం వరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఉండగా సమస్తమును మీ కృపగా అప్పచెప్పుకొనిచున్నాము. ఈ సమయమును నాకును మాకును మేలుకరంగా దీవెనకరంగా మీరు మలచి లేఖనము ద్వారా లోతైనటువంటి ఆత్మీయ మర్మములను, సత్యాలను గుర్తించగలగడానికి మీ ఆత్మ వివేచనను అనుగ్రహించండి. గుర్తించి వాటి ప్రకారం గైకొని జీవించగలగడానికి కృపను ఇవ్వమని వింటున్నటువంటి మీ ప్రియులు నామ యొక్క అంతరంగాల్లో మీ యొక్క ఆత్మకార్యమును జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైనటువంటి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కొద్ది వారాలుగా ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము క్రైస్తవుడు తన జీవితంలో తాను నడుచుకునవలసినటువంటి కనీసపు పరిపూర్ణపు ఆత్మీయ జీవితము, ఏ వ్యక్తి అయితే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి తాను ఎలాగైతే తాను పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి తాను నడుచుకునవలసినటువంటి వాడో తాను తెలియజేస్తూ రాస్తూ అంటున్నాడు.
మీరు ఆత్మను అనుసరించి నడుచుకున్నటువంటి వారైతే శరీరేచ్ఛలు నెరవేర్చరు. మీరు ఆత్మను అనుసరించి నడుచుకున్నటువంటి వారైతే మీరు ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారిగా ఉండరు. శరీరాశలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. మీ జీవితంలో సంఘర్షణ పోరాటాన్ని కలిగి ఉంటారు. తుదకు ఆత్మీయ ఫలభరితులుగా ఉంటారు. అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము మొదలగు ఆత్మ ఫలములు మీరు ఫలిస్తారు. ఆయన ఈ భూమి మీదకి మన పాపముల నిమిత్తము మరణించడానికి, కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టడానికి దిగి రావాల్సినటువంటి ప్రాముఖ్యత ఎంతైతే ఉన్నదో, ఆ యేసు 3 దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి పరమునకు ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి రావాల్సినటువంటి అవసరత కూడా అంతే ఉన్నది. ఆయన వచ్చట మీలో ఉండి భాషలు మాట్లాడించడు, అద్భుతాలు చేయడు, ప్రవచించడు, వివేచన బుద్ధి జ్ఞానాన్ని కాదు, స్వస్థతావరాన్ని కాదు, భాషలకు అర్థం చెప్పడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మిమ్మల్ని పాపాన్ని గురించి ఒప్పింపు చేస్తాడు, మీకు నీతి మార్గాన్ని తెలియజేస్తాడు, తీర్పును గురించినటువంటి ఆ స్పర్శను, భయమును మీ అంతరంగాలో కలిగిస్తాడు. ఆయన ఎత్తబడితే ఆ పరిశుద్ధాత్ముని యొక్క సహాయము లేకుండా ఒక వ్యక్తి దేవుని వైపు తిరగడం అనేటువంటిది సాధ్యమైనదేనా? నాడు సంఘముల వివాదాన్ని గురించి రాస్తూ, అరే మీలో ఎంత చీలిక, ఒకరేమో నేను పౌలు వాడనని చెప్పుకుంటున్నారు మీరు, మరి ఒకరేమో నేను అపోలో వాడనని చెప్పుకుంటున్నారు, మరి ఒకడేమో నేను యేసు వాడనని చెప్పుకుంటున్నాడు. అరే మేమందరం ఆయన పరివారమేగా. కోత విస్తారమైనది, పనివారు కొద్ది మందే. ఇలా అంటాను. అక్కడ పౌలు ప్రస్తావిస్తూ అంటాడు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, కానీ కార్యాన్ని జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. నేను సువార్తను తీసుకుని వచ్చాను, తాను బాప్తీసాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని బోధించాడు, కానీ ఆ వినిన వారి యొక్క అంతరంగాల్లో కార్యాన్ని జరిగించింది పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముని యొక్క సహాయము లేకుండా మన జీవితాల్లో తిరిగి ఆయన వైపు మల్లుకొని జీవించడం అనేటువంటిది అది ఎంతటి కష్టతరం. ఇలా అంటాను, దానికంటే ముందు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకుండా ఆ వ్యక్తి తాను జీవిస్తున్నటువంటి జీవితాన్ని పాపము అని గుర్తించడానికి ఎంత మాత్రం ఆస్కారం ఉండదు. నా మాట, నా చూపు, నా తలంపు, నా నడవడిక, నా జీవిత విధానం ఇది దేవునికి విరోధకరమైనటువంటిది, ఇది మనుషులకి హానికరమైనటువంటిది, ఇది సరైనది కాదు, నేను మార్పు చెందాలి, సరైనది కాదు అనేటువంటి భావన వారి అంతరంగాలన్నిటికీ రాదు. నేను మార్పు చెందాలన్నటువంటి దృక్పథం వారి అంతరంగాలన్నిటికీ కలగదు పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా. ఇందు నిమిత్తము రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకునవలసిన వాడు. బాప్తిస్మము చెప్తూ, నేను మీకు నీళ్ళలో బాప్తిసాన్ని ఇస్తున్నాను, కానీ నేను వెనకటి వచ్చేవాడు ఆయన అగ్నిలోను ఆత్మలోను బాప్తిసాన్ని ఇస్తాడు. నేటి తరానికి పరిశుద్ధాత్ముడు ఒక శక్తిగా పరిచయమే కానీ ఒక వ్యక్తిగా కాదు. నేటి తరానికి పరిశుద్ధాత్ముడు భాషల కొరకే కానీ సర్వసత్యంలోనికి నడుచుకోవడానికి కాదు. నేటి తరానికి పరిశుద్ధాత్ముడు
వరములకి, ప్రవచనాలకి, అర్థాలకి, మరి వీటికే కానీ తన జీవితంలో తాను పాపాన్ని అధిరోహించడానికని, తన ఆత్మీయ పోరాటాన్ని చేయడానికని, సిలువేయబడినటువంటి వాడుగా తాను ఈ లోకంలో జీవించవలసిన వాడని, ఆత్మఫలములు ఫలించవలసిన వాడని, దీని కొరకు పరిశుద్ధాత్ముడు అని ఎన్నటికీ తాను గుర్తించలేకపోతున్నాడు. పరిపూర్ణుడు మాత్రమే గుర్తించగలడు. ఏదైనప్పటికీ సంఘము విఫలమైంది. క్రైస్తవులుగా తాను పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఈ రీతిగా నడుచుకోవాల్సినటువంటి సంఘము ఒక మనుషుని యొక్క బోధన బట్టి, మనుషుని యొక్క సిద్ధాంతాన్ని బట్టి, వారు తమ స్వకీయ దురాశలతో నెలకొల్పిన, స్థాపించిన వాటిని బట్టి, సిద్ధాంతాలను బట్టి వారు నడుచుకుంటున్నారు. లోపాలు, సంఘపు లోపాలు ఏమిటి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఎన్నో. తుదకు జ్ఞాపకానికి చివరిదిగా సంఘము ఏ విషయంలో తప్పటడుగు వేసిందో జ్ఞాపకం చేసుకుంటూ సంఘము దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని గుర్తించుటలో విఫలమవుతుంది. మరొక సంగతిని నేను జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ప్రస్తావిస్తూ, మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేటబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియనైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. ప్రస్తావిస్తున్నాడు, నేను మీ మధ్యకి వచ్చాను. నేను వచ్చినప్పుడు నాతో పాటు వస్తున్నటువంటి తీతు తాను గ్రీకు వాడైనప్పటికీ తనని సున్నతి విషయంలో ఎంత మాత్రం బలవంత పట్ల. కానీ ఈ క్రీస్తు యేసు వలన మనకు కలిగినటువంటి స్వతంత్రం ఏదైతే ఉన్నదో దానిని చూచి మనలని మరలా ఆ దాస్యమైనటువంటి కాడి కిందకి తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి కపట సహోదరులు మమ్మల్ని తొందర పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మలను మోసపుచ్చడానికి వారు ప్రయత్నం చేశారు. కానీ వారికి మేము ఒక్క గడియనైనను మేము లోబడలేదు. అక్కడ కింద వచనంలో, ఆ సువార్త సత్యముని మీకు అందించుటకు మేము వారికి ఒక్క గడి ఎందుకు కూడా మేము లోబడలా. సంఘం వేస్తున్న తప్పనడుగు ఏమిటి? ఆ సంఘానికి మాదిరికరమైనటువంటి సేవకుడు వేస్తున్నటువంటి తప్పనడుగు ఏమిటి? ఇలా అంటాను, రాజీ పడడం. వారికి సువార్త సత్యము ఉన్ననట్లుగా ఆ సువార్త ప్రకటింపబడినటువంటి సువార్త ఏదైతే ఉన్నదో, సత్యవాక్యము, సత్యబోధ ఏదైతే ఉన్నదో అది ఉండినట్లుగా వారికి తెలియజెప్పడానికి, వారి ఎద్దుకు తీసుకురావడానికి కపట సహోదరులకి తను ఒక్క క్షణమందు కూడా లోబడలేదని చెప్తున్నాడు పౌలు. లోబడవలసినటువంటి అవసరం ఏముంది? నాడు ఆ ప్రాంతాలలో సున్నతి లేని విధానాన్ని బట్టి ఒకంత భేదము. వాడు యూదుడు అయితే వాడి పట్ల ఒక భావన, ఒకవేళ అతడు యూదేతరుడైతే, గ్రీకు దేశస్థుడైతే, మరి ఇతరులైతే వారి పట్ల ఒక భేదమైనటువంటి భావన. ఇప్పుడు ఒకవేళ ఆ కపట సహోదరులు ఇలా అన్నారేమో పౌలుతో,
ఉదాహరణకి ఇలా అంటాను, నువ్వు తీతుకు సున్నతి చేయించు, మేము నిన్ను ఈ గలతీ ప్రాంతంలోనికి రాణిస్తాం. నువ్వు తీతుకు సున్నతి చేయించు, సంఘంలో సువార్త పరిచర్యలో మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. తీతుకు సున్నతి చేయించు, పరిచర్యలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా మేము చూసుకుంటాం. ఒకవేళ కపట సహోదరులు అలా మాట్లాడారేమో పౌలుతో, కానీ అంటున్నాడు, నేను సత్యాన్ని ఉన్నది ఉండినట్లుగా మీ ఎద్దుకు తీసుకురావడానికి వారికి ఒక క్షణం ముందు కూడా నేను లోబడలా. ఒకవేళ తీతుకు సున్నతి చేయించడాన్ని బట్టి నాకు గలతీ ప్రాంతంలో స్థానం దొరుకుతుంది, సువార్తకు మేలవుతుంది, దేవుని పనికి అది దోహదపడుతుందని తాను రాజీ పడిన వాడైతే అది మేలు చేయకపోగా మరింత కీడుని తీసుకొచ్చేది. ఇప్పుడు పౌలు యొక్క మాటలను ఎన్నటికీ వారు లక్ష్య పెట్టరు. ఎందుకో తెలుసా? అతని ప్రవర్తన, అతని జీవిత విధానం, అతని చర్యలు అది సంఘముపై బాగైనటువంటి బహుగా అది ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. ఒకవేళ ఆ పౌలే గనక తీతు విషయంలో తాను కపట సహోదరుల దగ్గర రాజీ పడి తీతుకు సున్నతి చేయించిన వాడైతే, ఇప్పుడు అతను పరోక్షంగా కపట సహోదరులకి తాను ఏకీభవిస్తున్నటువంటి వాడవుతాడు, సున్నతికి తాను ఏకీభవిస్తున్న వాడవుతాడు. రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు సున్నతి పొందుకోవాలన్నటువంటి విషయానికి తాను అంగీకరించినటువంటి వ్యక్తి అవుతాడు. ఇప్పుడు అది ఎంత ప్రమాదకరమైనటువంటి సంగతి. కానీ అంటున్నాడు, నేను వారికి ఒక్క క్షణమైంది నేను వారికి లోబడలా. నేటి తరము విశ్వాసులు, నేటి తరపు సేవకుడు చేస్తున్నటువంటి పొరపాటు ఇది కాదా? రాజీ పడడం. కొన్నిసార్లు రాజీ పడడం అనేటువంటిది అది మేలుకరమని భావిస్తూ ఉంటాం. కొన్ని మార్లు రాజీ పడితే దేవుని పరిచర్లకు ఆటంకం కలగవు అని భావిస్తూ ఉంటాం. కొన్ని మార్లు రాజీ పడితే దేవుని సేవకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని లోకస్తులతో, కపటమైనటువంటి వారితో, సంఘపు వెలుపటి వారితో రాజీ పడతాం. అది మేలు చేయకపోగా కీడుని తీసుకుని వస్తుంది. నీవు రాజీ పడటం వెనుక నీ ఉద్దేశం మేలు కొరకే కావచ్చు, కానీ అది కీడుని తీసుకుని వస్తుంది. ఆ రోజు ఆ కపట సహోదరులు మాట విని పౌలు గలక మేలు కొరకే తీతు విషయంలో సున్నతి చేయించిన వాడైతే అది మరింత కీడుని తీసుకుని వచ్చేది. నా ప్రియవినికరి, నేడు సంఘము ఎక్కడ రాజీ పడుతుంది? నేడు సేవకుడు ఎక్కడ రాజీ పడుతున్నాడు? ధనము దగ్గర, అధికారం దగ్గర, దేవుని మందిరంలో, సంఘములో, లోకములో జరిగేటువంటి ఎన్నికలకు స్థానమా? సంఘపు వెలుపడ జరిగేటువంటి వాటికి సంఘపు లోపడ స్థానమా? నేటి సంఘాలలోనికి ఆ రాజకీయ నాయకులను తీసుకెళ్ళినటువంటి సహవాసం ఏమన్నదంటావు? ఆ సంఘపు వెలుపట జరిగేటువంటి ఎన్నికలకు ప్రచారకర్తలుగా ఈ సేవకులుంటూ సంఘపు విశ్వాసాల యొక్క ఓట్లను ఆ రాజకీయ పార్టీకి ఏనించినటువంటి సహవాసాలు ఏమున్నాయి? ఇప్పుడు ఆ నాయకుడితో మంచిగా ఉంటే ఆ నాయకుడితో రాజీ పడి అతని మాట ప్రకారం ఒప్పుకుని అతని మందిరంలోనికి రానిచ్చి ఓట్లు అతని చేత అడగనిస్తే రేపొద్దున గెలిస్తే సువార్తకు, దేవుని పనికి ఏమన్నా ఆటంకాలు వస్తే అతడు చూసుకుంటాడు. మేలు కొరకే రాజీ పడుతున్నావు, కానీ అది ఎంత కీడుని తీసుకుని వస్తుందో అర్థం చేసుకోగలుగుతున్నావు?
విశ్వాసుల యొక్క అంతరంగాలలో వారి జీవితాల్లో అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో గుర్తించగలుగుతున్నావు? అందుకని అంటాడు, క్రీస్తుకు బెలియాలుకు, విశ్వాసికి అవిశ్వాసికి పోలిక ఏంటి? సహవాసం ఏంటి? మీరు ప్రత్యేకింపబడిన వారే, మీరు వేరేటువంటి జనాంగమే, మీరు నా అనేటువంటి వారే. ఇప్పుడు వారితో మీకు సంబంధం ఏమిటి? కానీ నేటి తరము రాజీ పడుతుంది. ఒక మాట చెప్తాను, రాజీ పడుటకు ముందు ఒక మార ఆలోచించుకో. నువ్వు ఏం చేస్తున్నావో దాని ప్రభావము రేపటి తరంపై ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఆ జీవిస్తున్నావు నీవు మాదిరి అనేటువంటి సంగతిని మాత్రం మర్చిపోకు. నేడు పాపం దగ్గరే కానీ, ధనము దగ్గరే కానీ, లోకము దగ్గరే కానీ, దేని దగ్గరైనా రాజీ పడుతున్నటువంటి నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి సంగతి ఏమిటో తెలుసా? రేపటి తరానికి నువ్వు మాదిరి. ఈనాటి జీవితము రేపటి నీ తరంపై ప్రభావం ఉంటుంది అనేటువంటి సంగతిని కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ రాజీ పడిపోతున్నాం కదా. మనుషుల యొక్క మన్నన కోసం అంటావా? మనుషులతో మనకున్నటువంటి బాంధవ్యాన్ని పోగొట్టుకుని ఉండడానికి అంటావా? సమాజంలో స్థానాన్ని కోల్పోకుండా ఉండడానికి అంటావా? గౌరవాన్ని, పరువును కాపాడుకోవడానికి అంటావా? దేని దగ్గర రాజీ పడుతున్నావు? దేవుని కొరకు నిక్కచ్చిగా నిలవబడవలసినటువంటి నీవు, ఆయన విషయంలో రోషం కలిగి వెనుదిరగగా ఉండవలసినటువంటి నీవు ఎక్కడ రాజీ పడుతున్నావు? ఆ రోజు కర్మేలు పర్వతంపై ఏలియా ప్రశ్నిస్తున్నాడు. యావత్ ఇశ్రాయేల్ దేశానంతటినీ ప్రశ్నిస్తున్నాడు, అధికారాన్నంతటినీ ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వాన్నంతటిని ప్రశ్నిస్తున్నాడు, బలాన్నంతటిని ప్రశ్నిస్తున్నాడు. మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల చేత కొట్టుమిట్టాడతారు? ఇంకా ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల్లో ఉంటారు? బెలియాలు దేవుడా, యెహోవా దేవుడా? ఆలోచించండి. ఇంకా ఎన్నాళ్ళు మీరు రాజీ పడతారు? ఎన్నాళ్ళు 2 తలంపుల్లో ఉంటారు? రాజీ పడేటువంటి దాని దగ్గర ఇలా అంటాను, రాజీ పడుతున్నటువంటి నీవు అది తప్పని తెలిసినా నువ్వు దాన్ని చేస్తున్నవాడవు. రాజీ పడడం అంటే ఏంటి తెలుసా? మేలైనది చేయనెరియు దాన్ని చేయకుండా పాపము అని అంటాడే అదే. నీకు తెలుసు ఏది మంచో తెలుసు, ఏది సత్యమో తెలుసు, ఏది యథార్థమో తెలుసు, ఎలా నడుచుకోవాలో నీకు తెలుసు, కానీ నువ్వు రాజీ పడుతున్నావు. ఇప్పుడు మేలైనది తెలుసు కూడా దాన్ని చేయట్లేదే, నువ్వు పాపం చేస్తున్నట్లు కాదు. నువ్వు నడుచుకోవాల్సిన మార్గం ఏదో తెలుసు, కానీ నువ్వు దేనిని బట్టో రాజీ పడిపోతున్నావు. ఇప్పుడు ఇశ్రాయేలుకు తెలుసు దేవుడు ఎవరో తెలుసు, ఎవరిని ఆరాధించవలసిన వారో తెలుసు, ఎవరికి తమ జీవితాలను అంకితం చేసుకుని కొనసాగవలసిన వారో వారికి తెలుసు. కానీ ఎందుకో వారు అక్కడ రాజీ పడిపోయారు. దేని దగ్గర అంటావు? రాజును బట్టి అంటావా? రాజేమో బయలుదేవతను ఆరాధిస్తున్నాడు, లేడు, యెహోవా అనే దేవుడు అంటామో మనల్ని చంపేస్తాడు, మనల్ని బాధ పెడతాడు, ఇబ్బంది పాలు చేస్తాడు. రాజీ పడిపోయారు దేని దగ్గర? ఈరోజు వాక్యాన్ని విన్నటువంటి మన అంతరంగాలను మనం ప్రశ్నించుకోవాల్సిన వారం, దేని దగ్గర రాజీ పడుతున్నాం? దేని దగ్గర? సత్యం అని తెలుసుకోడా, ఇది యథార్థత అని తెలుసుకోడా, ఇది నడుచుకోవాల్సినటువంటి జీవిత విధానం అని తెలుసుకోడా, ఇది సత్యం అని తెలుసుకోడా, దేని దగ్గర రాజీ పడుతున్నాం? మనుషుల దగ్గర, ధనము దగ్గర, అలంకరణ దగ్గర, జీవిత విధానం దగ్గర,
ఎక్కడ రాజీ పడుతున్నాం? కానీ ఆనాడు పౌలు ఎలా ఉన్నాడు తెలుసా? తన ఒక్క క్షణమైందైనను కపట సహోదరులకు రాజీ పడిన వాడిగా ఉన్నాడు. నేడు సంఘము చేస్తున్నటువంటి పొరపాటు, నేడు సేవకుడు చేస్తున్నటువంటి పొరపాటు ఇదే. వారు రాజీ పడుతున్నారు. వారికి మేలైనది ఏదో తెలిసి కూడా వారు దాన్ని చేయకుండా ఉంటున్నారు, రాజీ పడుతున్నారు. ఇది దేవునికి దూరస్తులుగాను మరలా మొదటి స్థితికి తీసుకొచ్చేటువంటి ఆ ప్రమాదము అనేటువంటి జీవితాల్లో ఉంటుంది కనుక దీని విషయంలో మనము జాగ్రత్త వహించవలసిన వారం. రండి, మనం ధ్యానం చేస్తున్నటువంటి ఆ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. మనము సమాధానము, ప్రేమ, సంతోషము, సమాధానము అనేటువంటి ఆత్మీయ ఫలాన్ని ముగించుకుని దీర్ఘశాంతము అనేటువంటి ఆత్మీయ ఫలం దగ్గరికి వచ్చాం. ఇలా అంటాను, అసలు దీర్ఘశాంతం అంటే ఏమిటి? దీర్ఘశాంతము ఆ పదములోనే గొప్ప వివరణ అనేటువంటిది ఉన్నది. దీర్ఘశాంతము, దీర్ఘ అంటే ఎంతో కాలంగా, ఎంతో కాలంగా నీకు కలిగేటువంటి ఇబ్బందులను, శ్రమలను, అవమానాన్ని, నిందలను, కష్టాన్ని, శోధనను నీవు సనగకుండా సహించడం, ఓర్పు కలిగి ఉండడమే దీర్ఘశాంతం. మరొక మరి చెప్తాను, దీర్ఘశాంతం అని అంటే ఎంతో కాలముగా మనకు కలిగేటువంటి శోధన కావచ్చు, శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు, అవమానం కావచ్చు, వేటినైనా సరే ఎంతో కాలంగా కలిగేటువంటి వీటిని సనగకుండా సహనము, ఓర్పును కనపరచడమే దీర్ఘశాంతం. ఏ వ్యక్తి దీర్ఘశాంతము అన్నటువంటి ఆత్మీయ ఫలాన్ని ఫలించగలుగుతాడంటావు? ఇలా అంటాను, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడును గుర్తించిన వాడు మాత్రమే. నువ్వు నేను నమ్మిన ఈ యేసు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు కూడా. ఒక మాట నేను మీకు చూపిస్తాను, రండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాల్లోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆ మొదటి మాట ఏదైతే ఉన్నదో, దీర్ఘశాంతము, యెహోవా దీర్ఘశాంతము గలవాడు, మహాబలము గలవాడు. ఇలా అంటాను, ఆయన మహాబలము గలవాడై ఉండినప్పటికీ కూడా నిన్ను నన్ను బట్టి ఎంతో కాలంగా ఆయన బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. ఆయన మహాబలము కలిగిన వాడై ఉండినప్పటికీ నిన్ను నన్ను బట్టి ఆయన ఇంకా దుఃఖపడుతూనే ఉన్నాడు. ఆయన కష్టపడుతూనే ఉన్నాడు, కలత చెందుతూనే ఉన్నాడు. నిన్ను నన్ను బట్టి కలిగేటువంటి ఆ బాధను, నిందను, అవమానాన్ని, కష్టాన్ని, కలతను ఆయన సనగకుండా సహిస్తూనే ఓర్చుకుంటూనే ఉన్నాడు. ఈయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాడు?
ఎందుకు నేను ఆ మాట మునుపు అన్నాను అంటే, దీర్ఘశాంతం అటువంటి ఆత్మీయ ఫలము ఎవరు ఫలిస్తారంటే దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడిని గుర్తించిన వాడనే అని ఎందుకు అన్నానంటే, ఆయన మహాబలము గలవాడై ఉండినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. అలా మహాబలము కలిగిన వారు ఎలా ఉంటారంటావు? ఎంత వేగిరి పడతారంటావు? ఎంత తొందరపడగలిగిన వారిగా ఉంటారంటావు? ఎంత దురుసైనటువంటి వారిగా ఉంటారంటావు? ఎంత దూకుడుని కనపరుస్తారని అంటావు. కానీ మహాబలము కలిగినటువంటి ఆయనట దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆయన మహాబలము కలిగిన వాడై ఉండినప్పటికీ ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి ఆయనకు కలిగేటువంటి అవమానము దగ్గర, నింద దగ్గర, శ్రమ దగ్గర, కష్టము దగ్గర, కలత దగ్గర ఆయన సనగక, ఆయన వేగిరిపడి మనల్ని ఆయన శిక్షించక ఆయన దీర్ఘశాంతాన్ని, సహనాన్ని, ఓర్పునే కనపరుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూపిస్తాను రండి నాతో. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం ఇలాగంటున్నాడు: దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఎంత యథార్థతను, సత్యాన్ని తెలియజేస్తున్నాడు సొలొమోను. తాము చేసిన పాపాలకి వెంటనే శిక్ష రాకపోవడం చూసి వారు భయము విడిచి హృదయపూర్వకంగా వారు పాపం చేస్తున్నారు. ఇలా అంటాను, ఆయన నీ పట్ల నా పట్ల కనపరిచేటువంటి దీర్ఘశాంతాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్న వారము? భయము విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తున్న వారంగాము. అది ఎంత ప్రమాదకరమైనటువంటి సంగతి. ఇలా అంటాను, ఆ రోజు ఇదే మహాబలము కలిగినటువంటి దేవుడు అంటున్నాడు నినివే పట్టణస్థుల గురించి, వారి పట్ల దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ. ఆ 20,000 మంది ఎవరో తెలుసా? వారు కుడి ఎడమలు తెలియని వారు. వారి యొక్క దోష జీవితాలను బట్టి, వారి పాపపు జీవితాలను బట్టి యోనా అంత వేండ్రాన్ని కనపరుస్తుంటే దీర్ఘశాంతంతో ఆయన అంటున్నాడు వారు కుడి ఎడమలు తెలియని వారు. ఇప్పుడు దీనిని వారు ఆసరాగా చేసుకున్నారు సొదొమ గొమొర్రా పట్టణస్థులు. ఆయన ఆలస్యాన్ని కనపరిచాడు, తడువును చేశాడు, దీర్ఘశాంతముతో ఓర్చుకున్నాడు, సహించాడు. కానీ అది గొప్పదైనదట. సొదొమ గొమొర్రాస్థుల పాపము దేవుని దృష్టికి గొప్పదైనందున దానిని ఆసరాగా చేసుకున్నారు, భయము విడిచారు. నేడు నీ పట్ల నా పట్ల దేవుడు దీర్ఘశాంతాన్ని కనపరుస్తుండే అనుకుంటున్నాను. నేను చేస్తుంది పాపము కాదు ఏమో, నేను చేస్తున్నది పాపము కాదు కాబోలు, అందుకనే ఏమి రావట్లా, ఏమి జరగట్లా. ఒక మాట చెప్తాను, దాని వలన వచ్చే ఫలము ముసిరి పండంత చేదు. దాని వలన వచ్చేటువంటి నింద, అవమానము తరతరములు మరిచిపోయినటువంటిది. ఆ కలిగిన నింద, ఆ అవమానము ఎన్నటికి మరవబడినటువంటిది, ఎవరు మరిచిపోయినటువంటిది. నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం బాగానే ఉంది, అది నీకు తప్పు అని తెలిసినా సరే అలాగే జీవిస్తున్నావు. అది పాపం అని తెలిసినా సరే తిరిగి పాపం దగ్గరికి వెళ్తున్నావు, దానిని కోరుకుంటున్నావు, దాని పట్ల వాంఛ కలిగి ఉంటున్నావు.
దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మాటలను అశ్రద్ధ చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు, పెడచెవును పెడుతున్నావు అనుకుంటున్నావు. నీ జీవితం బాగానే ఉంది. నా జీవితంలో శ్రమ రాకపోగా, కష్టం రాకపోగా, నేను చేసిన పాపాన్ని బట్టి శిక్ష రాకపోగా మంచి జరుగుతుంది, అంతా బాగానే ఉంది, అంతా మేలుగానే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడట, మరి తిరుగు లేకుండా. కానీ ఒకానొక దినం వస్తుంది, దాని రుసుము మొత్తము చెల్లించవలసిన వారమే. దానికి చెల్లించవలసిన వెల నయా పైసాతో సహా చెల్లించవలసిన వారమే. ఈ భూమిని విడిచి వెళ్ళేలోపు చేసిన ప్రతి దానికి, జీవించిన ప్రతి జీవితానికి ఆ లెక్కకు తగిన రుసుమును చెల్లించి వెళ్ళవలసిన వారమే. అది ఒక దినము ఆలస్యం కావచ్చేమో, ఆయన దీర్ఘశాంతాన్ని కనపరుస్తుంది, ఆయన చూడట్లేదని కాదు, ఆయన చూస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన అనుగ్రహ మహిమైశ్వర్యము మారుమనసు పొందడానికి మన పట్ల దీర్ఘశాంతాన్ని కనపరుస్తుంటే దాన్ని పాపం చేయడానికి ఒక అవకాశంగా తీసుకుందామంటాడు పౌలు. రోమిలికి రాసినటువంటి పత్రికలో రండి, చూపిస్తాను నేను. 2వ అధ్యాయము 4-5 వచనాలు. లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన దీర్ఘశాంతాన్ని ఆసరాగా చేసుకుని భయాన్ని విడిచి పాపం చేసినటువంటి మనమందరం ఎవరమో తెలుసా? ఉగ్రతను సమకూర్చుకొనుచున్న వారమే. నా ప్రియవినికరి, దయతో పొరబడకు, దయతో భ్రమపడకు. నీ జీవితము బాగానే ఉన్నదని, నేను పాపం చేస్తున్నప్పటికీ, నేను వ్యసనాకాంతుడైనప్పటికీ, వ్యసనాలకి బానిసగా ఉండినప్పటికీ, నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా నేను జీవిస్తున్నప్పటికీ నీ జీవితం బాగానే ఉందనుకుంటున్నావేమో. దేవుని శిక్ష రాకపోగా మేలు జరుగుతుందని అనుకుంటున్నావేమో. ఏ కొదువా లేనటువంటి వాడిగా ఉన్నావు అని అనుకుంటున్నావేమో. కానీ ఒకానొక దినము రాబోతుంది. ఆ దినమందు ఏడ్చి కేకలు వేసినా సరే దాని రుసుము చెల్లించేంత వరకు మనం వెలుపలికి రాలేము. రేపటి నీ నా స్థితి ఒక సౌలు వంటిది అవుతుందేమో, ఒక సంసోను వంటిది అవుతుందేమో. ఇలా అంటాను, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండిన ఆ సౌలు ఎంతగా ఏడ్చుంటాడంట ఆ రోజు. ఆ స్తంభాల మధ్యలో కూరుకుపోయి చావు బ్రతుకుల మధ్య ఉండేటువంటి సంసోను ఎంత ఏడ్చుంటాడంట. వారందరూ ఎవరో తెలుసా? ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని, ఆయన ఓర్పును వారు పాపం చేయుటకు ఒక ఆసరాగా తీసుకున్నవారు. భయము విడిచి వారు పాపం చేసినటువంటి వారు. నా ప్రియవినికరి, ఆయన మన పాపాల దగ్గర దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. మన పాపాల దగ్గర మాత్రమే కాదు, ఆయన తన వాగ్దానం దగ్గర తను దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఇచ్చేయించి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మనందరి పట్ల దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు.
ఆయన పాపం దగ్గర సహనాన్ని, ఓర్పును ఎంతో కాలంగా చూపిస్తూనే ఉంటున్నాడు. తను ఇచ్చాడు మనకి వాగ్దానము, తను మన కొరకు రాబోతున్నాడని, వచ్చి తనతో పాటు మనందరినీ ఆ మహిమా మేఘంలో తనతో ఉండడానికి తీసుకుని వెళ్తాడని. పాపము దగ్గర, ఇచ్చిన వాగ్దానం దగ్గర దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ దీర్ఘశాంతాన్ని గుర్తించలేకపోతున్నాం. ఆ దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాం. అందుకనే దీర్ఘశాంతాన్ని జీవించకపోగా తిరిగి భయం విడిచి పాపం చేసుకుని తుదుకు ఉగ్రతను మనకు సమకూర్చుకున్నటువంటి వారిగా ఉంటున్నాం. కాబట్టి ముగిస్తూ చివరిదిగా మన అంతరంగాలను పరీక్షించుకుందాం. ఒకవేళ ఆయన మన పట్ల సహనాన్ని, ఓర్పును కనపరుస్తుంటే దానిని ఆసరాగా తీసుకుంటున్నామేమో, భయం విడిచి పాపం చేసి తుదుకు మనమే ఉగ్రతను సమకూర్చుకుంటున్నామేమో. దయతో ఆయన పాదాలను సమీపించి క్షమించమని అడుగుదాం. ఇకనైనను దేని దగ్గర ఆయన లక్ష్యం చేయక నిర్లక్ష్యం చేశామో, భయము లేక పాపాన్ని జీవించామో, నా జీవితము బాగానే ఉందని భ్రమలో స్పృహ లేకుండా పాపపు జీవితాన్ని జీవిస్తున్నావో విడిచిపెడదాం. ఉగ్రత రాక మునిపే ఆయన దీర్ఘశాంతాన్ని, సహనాన్ని, ఓర్పును కనపరచడం ఆపేసి శిక్షను మన మీదకి ఆయన రప్పించక మునిపే మన జీవితాలను మనము సరి చేసుకుందాం. అట్టి కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తలలోంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరొకమారు సంఘమైన మేము ఏ విషయం దగ్గర తప్పటడుగులు వేసేటువంటి ప్రమాదం ఉన్నదో, మేము రాజీ పడేటువంటి వారికి ఉంటున్నామో లేదో పరీక్షించుకొనగలడానికి కృపనిచ్చారందును బట్టి మీకు వందనాలు. అనేక పర్యాయాలు సంఘపు వెలుపటి వారి పట్ల మేము రాజీ పడినటువంటి అనుభవాలు ఎన్నో. ఆనాడు ఇశ్రాయేలు ఎలాగైతే 2 తలంపుల్లో కొనసాగి ఉన్నారో, రాజీ పడి 2 రకాల జీవితాలతో జీవించినటువంటి స్థితి ఎన్నో. దయతో క్షమించండి. తిరిగి మీ కృప చేత ఆ స్థితిలోనికి వెళ్ళకుండానట్లు మా నేత్రాలను మీరు తెరవజేయమని మీ ఎద్దు వేడుకుంటున్నాము. తుదుకు 4వదిగా దీర్ఘశాంతం అటువంటి ఆత్మీయ ఫలము దగ్గర ధ్యానం చేస్తూ, దీర్ఘశాంతము కలిగినటువంటి మిమ్ములను మేము గుర్తించగలిగిన వారిగా ఉన్నామో లేదో, మహాబలము కలిగినటువంటి వాడైనప్పటికీ మా పాపము దగ్గర, ఇచ్చిన వాగ్దానము దగ్గర మా పట్ల ఎంతో కాలంగా మీరు సహనాన్ని, ఓర్పును కనపరుస్తూనే వస్తున్నారు. దానిని ఆసరాగా చేసుకుని భయము విడిచి పాపం చేస్తున్నామేమో, మేమే మా మీదకి మీ ఉగ్రతను తెచ్చుకుంటున్నామేమో, క్షమించమని మీ ఎద్దు వేడుకుంటున్నాము. తిరిగి మీ కృపచేత ఈ రాత్రి మీ ప్రియులు ఎంతమంది అయితే తమ జీవితాలలో తమ పాపములు బట్టి మీ యొద్ద పశ్చాత్తాపడ్డారో, ఏ పాపపు జీవితాన్ని మీ యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టడానికి వారు తీర్మానం చేసుకున్నారో, తిరిగి మీ కృపచేత వారు మీరు బలపరిచి ఎనడు మరి ఆ జీవితాల్లో వారు కొనసాగుకున్నట్లు మీ కృపచేత బలపరిచి ముందుకు నడిపించమని మీ యొద్ద వేడుకుంటూ, మరొక పర్యాయం ఇదే రీతిగా మీ ప్రియులతో కలిసి లేఖనాన్ని ధ్యానించడానికి కృపనివ్వమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైనటువంటి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.